తెలంగాణ సంస్కృతి ఆచార సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బోనాల జాతరను అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసీలు ఘనంగా నిర్వహించుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట సాయిదత్తాపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం సంయుక్తంగా బోనాల జాతరను నిర్వహించాయి. హైదరాబాద్ లాల్ దర్వాజా లష్కర్ బోనాలను మరిపించే విధంగా ఎడిసన్లో పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా న్యూజెర్సీలో నిర్వహించిన బోనాల జాతరకి విశేష స్పందన వచ్చింది. ఎడిసన్లోని సాయిదత్తాపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎడిసన్ ప్రాంతంలోని తెలుగు ఆడపడుచులు బోనమెత్తారు. అమ్మవారిని మేళతాళాలతో ఘనంగా స్వాగతించి పూజలు సమర్పించి తెలంగాణ అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. ఆషాఢమాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళి బోనాలను డప్పు చప్పులతో తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో భాగంగా చిన్న పెద్ద అంతా అమ్మవారి పాటికి నృత్యాలు చేస్తూ మైమర్చిపోయారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకల్ టాలెంట్ని ఎప్పుడూ ప్రోత్సహించే మాటా టీం ఈసారి కూడా పోతురాజుల విషయంలో లోకల్గా ఉండేవారిని ఎంకరేజ్ చేసి అమెరికాలో పోతురాజులు ఉన్నారు అనేలా చేశారు. ఈ సందర్భంగా మాట వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్, మాటా అధ్యక్షులు కిరణ్ దుద్దిగి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో వరుసగా 3వ ఏడాది బోనాలు నిర్వహించుకోవడం సంతృప్తి కలిగించిందని మాటా సభ్యులు తెలిపారు. ఆ అమ్మవారి శక్తి తోడై మాటా వైవిధ్యమైన అందరికీ ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలతో మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నామని చెప్పారు. సాయిదత్తాపీఠం నిర్వాహకులు రఘుశర్మ, శంకరమంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అమ్మవారిని స్వాగతించే పూజా కార్యక్రమం నుంచి బోనం సమర్పించడం వరకు ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరిపించారు. అమెరికాలో బ్రహ్మాండంగా 3వసారి బోనాల పండుగ జరపడం, దీనికి 60 మంది పైన బోనాలు తీసుకొచ్చి పోతురాజు వేషాలు వేసి ఇవంతా చూస్తూ ఉంటే మొన్నటి గోల్కొండ బోనాల ప్రారంభోత్సవానికి వెళ్ళింది గుర్తొస్తా ఉంది. అమెరికాలో ఇంత ఘనంగా పోతురాజు వేషాలు అందులో యువకులతోటి వేయించి సాంప్రదాయబద్ధంగా బోనాల పండుగ జరపడం అనేది అత్యంత ఆనందదాయకం. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా వారి ఫౌండర్స్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, ప్రెసిడెంట్కి, మిగతా ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రతీకైన బోనాల పండుగని, బతుకమ్మ పండుగని మిగతా పండుగల ద్వారా జరుపుకోవడం, అందరూ ఇక్కడ మహిళలు, ఆడపడుచులంతా కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా న్యూజెర్సీలో ఇక్కడ ఉండి వెళ్ళి అమెరికాకి వెళ్ళి, అమెరికన్ ఇండియాకి వెళ్ళి మొన్ననే నేను మొదటి బోనాలు కొనుక్కోడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ గట్టిగుట తీయడం చూసినాక ఇక్కడ న్యూజెర్సీలో ఇంత ఘనంగా సాయిదత్తా పీఠం టెంపుల్ దగ్గర చేయడం అనేది చాలా ఆనందం. హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు శిరీష గుండపునేని. నేను మాటా స్పిరిచువల్ కమిటీ అండ్ మెంబర్షిప్ డైరెక్టర్ని. ఇవాళ మేము చాలా ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నాము. న్యూజెర్సీలో సాయిదత్త పీఠంలో అరౌండ్ 450 to 500 పీపుల్ వచ్చి ఉన్నారు. అసలు ఎంత ఘనంగా జరుపుకున్నాం అంటే ముగ్గురేసి పోతరాజులు, అమ్మవార్లు, తొట్టెలు, అండ్ దెన్ అమ్మవార్లు ఎంచక్కా డెకరేట్ చేసుకొని జాతర అసలు ఎంత మామూలుగా జరగలేదు. జాతర చాలా గర్వంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ సహకరించిన మా మాటా టీం, యాక్చువల్లీ మా ఆర్వీపీలు కానీ, నా తోటి లేడీస్ కానీ అసలు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనిని చేసుకుంటూ వెళ్ళారు. అండ్ అంత సక్సెస్గా జరిగింది. అండ్ ఇదే విధంగా మేము వచ్చే సంవత్సరం కూడా ఇంకా బోనాలు చేయడానికి చెప్పి, యాక్చువల్లీ ఈ ఇయరే మోర్ దెన్ 60 బోనాలు రెడీ అయ్యాయి. చాలా మంది బోనాలు తెచ్చారు. మేము మాట తరఫు నుంచి కూడా చాలా బోనాలు ఎత్తుకున్నారు. లోకల్గా అందరూ చాలా మంది బోనాలు తెచ్చారు. నెక్స్ట్ ఇయర్ అరౌండ్ 100 బోనాలు అని అనుకుంటున్నాం మేము. అంతా అసలు లాస్ట్ వచ్చి మాకు బోనం ఉందా అని అడిగే పరిస్థితి వచ్చింది. సో వీ విల్ ప్రిపేర్ అరౌండ్ 100. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు 3వ సంవత్సరం కూడా బాగా ఘనంగా జరిగింది. మాటా తర్వాత సాయిదత్త పీఠం కలిసి చేసినటువంటి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూ ఉంది. అందరికీ
ఆ అమ్మవారు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటూ జై మాత. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కళ్యాణి వెలంకొండ. నేను మాట కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ని. అండ్ ఈ రోజు ఇక్కడ బోనాల సందర్భంగా అందరం గ్యాదర్ అయ్యాము. అండ్ మా స్పిరిచువల్ డైరెక్టర్ శిరీష గుండపనేని ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది బోనాలు. అండ్ జనాలు చాలా 300+ ఇంకా పైనే వచ్చారు. అండ్ బోనాలు వచ్చేసి 60 బోనాలు లిఫ్ట్ చేశారు ఇయర్. అండ్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ లైక్ 15, then 40, and then 60. So every year it's increasing and people are showing lot of enthusiasm. So ఇది మా యాక్చువల్లీ ఫ్లాగ్షిప్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ లైక్ కృతజ్ఞతలు. అండ్ దెన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ అండ్ ప్లీజ్ కీప్ కమింగ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మోపర్తి. ఈరోజు న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సాయి దత్త పీఠం సంయుక్తంగా బోనాల పండుగ నిర్వహించాయి. ఎంతో మంది భక్తులు ఈ బోనాల జాతరలో పార్టిసిపేట్ చేసి భక్తి పారవస్యంగా ముందుకు వెళ్ళారు. ఇందులో ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పోతురాజులు కానీ అమ్మవారిని కానీ వేషాలు వేసుకుని ఈ పండుగ ప్రాధాన్యతను తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా మంచి విషయం అండి. ఆర్గనైజేషన్స్ ఈ దిశగా కృషి చేస్తున్నందుకు చాలా అభినందించాలి. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి సాంప్రదాయాలు ఇంకా మేము ఉండాలి, సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా ఉత్సాహంగా అనిపించారు. సో అలాగే సాయి దత్త పీఠం వారు కూడా ఈ బోనాల పండుగకి వేదికను ప్రొవైడ్ చేసి చాలా హెల్ప్ చేశారు. సో సాయి దత్త పీఠం ప్రతి దానికి ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ పండుగ అయినా ఏ సంబరాలైనా ప్రతి దాంట్లో మేమున్నామంటూ ప్రతి దానికి హెల్ప్గా ఉంటారు. సో రఘు శంకర్ మంచి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఎంకరేజ్మెంట్ గుడిని కూడా ఆయన అభివృద్ధి చేయడంలో చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రఘు శంకర్ మంచి గారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నేను దీపక్ కట్ట, వన్ ఆఫ్ ది ఆర్వీపీ ఫ్రమ్ న్యూజెర్సీ. ఈ మనం బోనాలు ఇవాళ చాలా ఘనంగా జరుపుకున్నాం. 60 బోనాలు మరియు 600 మంది జనాలతో. మనం ఇదే కాకుండా ప్యారలల్గా న్యూజెర్సీలో క్రికెట్ టోర్నమెంట్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 8 టీమ్స్ తోటి 3 వీక్స్ కంటిన్యూస్గా బోనాలు ఇంకా క్రికెట్ ఈవెంట్ ప్యారలల్గా రన్ చేస్తూ ఉన్నాము. సో ఇట్స్ రియల్లీ సక్సెస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతు మధురి. నేను మాటా కోర్ మెంబర్ని. ఇప్పుడు మాటా స్టార్ట్ అయ్యి 4 years అయింది. ప్రతి సంవత్సరము మా మాట ఆర్గనైజేషన్లో సభ్యత్వం పెరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం బోనాలు ఇవి కూడా పెరిగాయి. ఈసారి 60 బోనాల పార్ట్స్తో మేము ఎంతో ఘనంగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా బాగా జరిగింది. అండ్ ఇలాగే మీ సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటూ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి, మాటా ప్రెసిడెంట్. మొట్టమొదటిగా మా ప్రేక్షకుల దేవులందరికీ కూడా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున బోనాల సంబరాల శుభాకాంక్షలు. ఈ రోజు న్యూజెర్సీలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట అలాగే సాయి దత్త పీఠం ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ యొక్క బోనాల జాతరని ఎంతో వైభవంగా 60 బోనాలు 600 మంది మాటా ఫ్యామిలీ తోటి ఎంచక్కా ఇప్పుడే పూర్తి చేసుకొని విజయవంతం చేశారు. ఈ రోజు ఈ ఒక కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా ఎంచక్క అమ్మవార్లు అలాగే తొట్టెళ్ళు, తర్వాత అమ్మవారు వేషాలు వేసిన మా యూత్ టీము అన్విత, అలాగే శరణ్య, అలాగే మనకు కల్చర్ కమిటీలో ఉన్న ప్రీతి గారు, వీళ్ళందరూ కూడా అమ్మవారు వేషాలు వేశారు. తర్వాత మనకు వాళ్ళ అమ్మవార్లకు తమ్ముళ్ళు 3 పోతురాజు. అదే యూత్ కమిటీ నుంచి సిద్ధార్థ్, ఈశాను, అలాగే 65 ఏళ్ళు దాటిన సత్యానెమన గారు, ఆయన కూడా పోతురాజు వేషం వేసి ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశారు, ఒక స్ఫూర్తిని అందరికి అందించారు. ఇలాంటి కార్యక్రమాలు మనం మాట ఎన్నెన్నో చేస్తుంది. ఇంకా మనకు వచ్చే సంవత్సరము June 19th నాడు మనము కన్వెన్షన్ ఒకటి చేస్తున్నామండి. అది 2వ కన్వెన్షన్. ఈరోజు మనం చేసుకున్న బోనాలు ఇది 3వ బోనాలు. మనకు ఇదే సాయి దత్త పీఠంలో మనం చేసుకున్నాము. ఇక్కడికి అందరూ కూడా ఎంచక్క వాళ్ళు బోనాలు తయారు చేసుకొని వచ్చి యాబాకులతోటి, అంటే మీరు ఎక్కడైతే సికింద్రాబాద్లో బోనాలు, గోల్కొండలో బోనాలకు తగ్గట్టుగానే మనం ఇక్కడ కూడా అంతకంటే బాగా చేసాము. ఇలాంటి కార్యక్రమాలని మన పిల్లలకి మన సాంప్రదాయాన్ని సంస్కృతిని అట్టబెట్టాలని, అలాగే వాళ్ళకి పరిచయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన సంస్కృత కార్యక్రమాల్లో, అలాగే ఇలాంటి సంస్కృత కార్యక్రమాలు, తర్వాత మనకు స్పిరిచువల్ కమిటీ నుంచి మనకు శిరీష గారు వాళ్ళు తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలు స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో మీరు రండి, మీరు మాటల్లో భాగంగా అండి.
మీరు ఎంచక్క మనకు సాంప్రదాయబద్ధంగా ఏదైతే చేసుకుంటున్నారో ఇండియాలో, భారతదేశంలో, అవన్నీ కూడా మీకు రుచి చూపెడతాము. ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మాట ఎప్పుడు కూడా ముందుంటుంది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను ప్రవీణ్ గూడూరు, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు సాయిదత్త పీఠం ఎడిసన్లో మాట ఆధ్వర్యంలో చాలా గొప్పగా మనము అమ్మవారు బోనాలు జరుపుకున్నామండి. చాలామంది 600 మంది పైన ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. మాట సంస్కృతిని మన 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 నెక్స్ట్ జనరేషన్లకు చేరవేసే విధంగా మన పండుగలన్నీ ఘనంగా జరుపుకుంటుంటాం. ఇక్కడ మన పండుగలు అన్నవి మన సంస్కృతిలో చాలా విశేషమైన భాగాలు. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య దొద్దాకి. ఈరోజు ఈ బోనాల సంబరాలు మాట తరపున జరిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మవారి వేషం వేసుకొని కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. అందరి నుంచి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు అన్విత గూడూరు. ఇవాళ సాయిదత్త పీఠంలో మాట బోనాల కార్యక్రమం హోస్ట్ చేశారు. దాంట్లో అందరికీ నమస్కారం. నా పేరు అన్విత గూడూరు. ఇవాళ సాయిదత్త పీఠంలో మాట బోనాల కార్యక్రమం హోస్ట్ చేశారు. దాంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ అమ్మవారి వేషంలో తయారయ్యి పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ప్రివిలేజ్ లాగా అనిపించింది. మాట ప్రతిసారి నన్ను నా కల్చర్కి బాగా దగ్గర చేస్తారు ప్రతి ఈవెంట్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్ మాట ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు సత్య నేమానా అండి. నేను ఇక్కడ టీఫాస్లో చాలా కాలం వర్క్ చేశాను. ఈరోజు బోనాలు ఫంక్షన్ ద్వారా నాకు ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను పోతురాజుగా చేయడం అనేది ఇక్కడ ఈ సాయిదత్త పీఠంలో ఇది మన ఇల్లు లాంటిది. అందరు తెలిసిన వాళ్ళే చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇది నా ఒక ఎంతో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. అందరూ కూడా ఇలాగే ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు ఫంక్షన్ చాలా మన ఫెస్టివల్ లుక్ చాలా చక్కగా వచ్చింది. ఆ తర్వాత అందరూ కూడా కలర్ఫుల్గా మంచి డ్యాన్సులు, తర్వాత మంచి మంచి యాక్టివ్ పార్టిసిపేషన్, తర్వాత అమ్మవార్లు అందరూ కూడా చక్కగా డెకరేట్ చేసుకొని ఇంత చక్కగా చూడడం అనేది నాకు నిజంగా మళ్ళీ మళ్ళీ మర్చిపోలేనటువంటి విషయం అనమాట. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా మాట అధ్యక్షులకి వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఇచ్చి ఇంత చక్కగా న్యూజెర్సీలో ఇంత అద్భుతంగా వైభవంగా, నేను హైదరాబాద్లో కూడా ఇంత బాగా చూడలేదు. ఫస్ట్ టైం నేను చూస్తాను. చాలా బాగా చేశారండి. చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా అయింది. ఇది నేను చేయడం మొదటిసారి. పోయిన సంవత్సరం నేను డప్పు ఒకటే కొట్టాను, కానీ ఈసారి ఇలా వేషం వేసి చేయడం ఇది చాలా వేరేగా ఉంది. లైక్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్గా అనిపించింది నాకు. వాట్ అబౌట్ యూ? నాకు కూడా అంతే ఉంది, సంతోషంగానే ఉంది. సిద్ధులాగానే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇలా కాస్ట్యూమ్ వేసి మొత్తం ఇది ఈవెంట్ చేసి చాలా బాగా అయింది, చాలా మంచిగా అయింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు స్టూడెంట్స్ కూడా ఈ బోనాల యొక్క వాతావరణాన్ని చాలా అందంగా, పోతురాజు అనే విషయం అసలు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఇక్కడ న్యూజెర్సీలో, కానీ వాళ్ళు బాగా నేర్చుకొని ఎలా చేయాలి ఏంది అనేది కూడా చాలా ఇంటెలిజెంట్గా బాగా చేశారనమాట. సో దట్స్ ఇట్. వాట్ అబౌట్ హియర్ మాతా అసోసియేషన్ సాయిదత్త పీఠం నుంచి ఇలా చేశారు. మీకు ఏమనిపిస్తుంది ఈ మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి చేసినాం? నేను మాటతోని కొన్ని ఏళ్ల క్రితం నుంచి అన్ని ఈవెంట్లకి వెళ్తూ ఉంటాను. అది ఇంకా ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్డ్ విత్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ రియలీ నైస్ టు ఫైనలీ ఇలాగ వేషం వేసి చేయడం అనేది. నాకు అసలు యాక్చువల్లీ తెలియదు బోనాల గురించి, అంటే ఏం చేస్తారని స్పెసిఫిక్గా, కానీ వేణు అంకుల్ హెల్ప్ ద్వారా, అందరి హెల్ప్ ద్వారా నేను ఇది చేయగలిసాను.